రైట్. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని, కొంత సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఇక ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎన్నికలకైనా పెట్టాలని లేదా పాత సర్పంచులే కొనసాగించాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంది. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎంత త్వరగా మీరు ఎన్నికలు నిర్వహించగలరో తెలపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా సమాచారం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అసలు వాదనలు ఏ విధంగా జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? లెనిన్. విజయ్, హలో విజయ్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై సోమవారం హైకోర్టులో అయితే విచారణ జరిగింది. దాదాపు 6 నెలల తర్వాత ఈ కేసు హైకోర్టు బెంచ్ ముందుకు అయితే విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని చెప్పేసి హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు మరో నెల రోజులు సమయం ఇవ్వాలని హైకోర్టును అయితే ప్రభుత్వం కోరింది. 2025 ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అయితే ఇప్పటికే హామీ ఇచ్చింది. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని చెప్పేసి హైకోర్టు అయితే ప్రశ్నించగా, రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి కాలేదని, సమయం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరింది. అదే సందర్భంలో ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే హైకోర్టును అయితే కోరింది. ఈ సందర్భంగా ఏదైతే పిటిషన్లు వాదనలు వినిపించారు, ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించడానికి పిటిషన్లు అయితే వాదించారు. సర్పంచుల పదవీ కాలం ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పేసి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలపై మధ్యాహ్నం తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా తెలిపింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలపై మధ్యాహ్నం పిటిషన్లు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు అయితే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజులు సమయం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే కోరింది. మరోవైపు 2 నెలల సమయం కావాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే కోరింది. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. విజయ్. రైట్. థ్యాంక్ యూ లెనిన్.